హలో అందరికీ, ఎలా ఉన్నారు? టుడే నేను మీకైతే ఒక చిన్న రెసిపీ అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు. మనం ఇడ్లీ పెట్టుకోవడానికి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదండి, ఇడ్లీ బ్యాటర్. దాంతోనే ఈ రెసిపీ చేసుకోవచ్చు అండి. మార్నింగ్ అయితే ఇడ్లీలు పెట్టేశానండి, కొంచెం పిండి మిగిలింది. ఈవినింగ్ స్నాక్స్ చేద్దామని చెప్పి ఇడ్లీ పిండి అయితే తీసుకుంటున్నాను. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇడ్లీ బ్యాటర్, అండ్ దీంట్లో మనం ఎంతైతే క్వాంటిటీ ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నామో అంతే క్వాంటిటీ మైదా తీసుకోవాలండి. ఈ మైదా వల్ల ఏంటంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చదు అండ్ క్రిస్పీనెస్ కూడా ఉండదండి, మెత్తగా ఉంటాయి బోండాలు అనేవి. సో కొంచెం మైదా యాడ్ చేసుకోవాలి. మైదా కూడా తక్కువ యూజ్ చేయండి ఇంట్లో. ఎప్పుడో ఒకసారి అయితే నో ఇష్యూ అండి, అంటే వీక్లీ ఒక వన్స్ లేదా మంత్లీ ఒక వన్స్ అయితే నో ఇష్యూ. డైలీ యూజ్ చేస్తూ ఉంటే మైదా అంత హెల్దీ ఫుడ్ కాదండి. సో నేనైతే మైదా యాడ్ చేసేసుకున్నాను. క్యారెట్ని కూడా బాగా తురుముకొని వేసేసాను. చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని, పచ్చిమిర్చి కట్ చేసేసుకొని, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. మనకి ఇడ్లీ బ్యాటర్లో ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి కొంచెం తగినంత ఉప్పు అనేది వేసేసుకొని కలుపుకోవడమే ఫ్రెండ్స్. ఈ పిండిని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి బోండాలు వేయడానికి ఈజీగా వచ్చేటట్టుగా వేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువ వేసేసుకుంటే లూజ్గా వస్తుంది, బోండాలు వేయడానికి రాదు. ఇంకా వేసేసి కొంచెం సోడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసుకొని బోండాలు అయితే పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అలా పెట్టుకోవడం వల్ల బాగా పిండి అనేది మైదా పిండి కూడా కలుస్తుంది. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకోవడానికి, బోండాలు ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. ఇది కొంచెం మనం ఆయిల్ ఫ్రై చేసిన ఆయిల్లోనే వేపాలి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. బట్ మనం దీంట్లో ఇడ్లీ పిండితోటి మైదా కూడా కలుపుతున్నాం కాబట్టి తక్కువ ఆయిల్ అనేది పీలుస్తుంది. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఇడ్లీ బ్యాటర్ని. సో దాంతో ఇప్పుడు మనం మైసూర్ బోండాలాగా చిన్న బోండాలు అయితే వేసేసుకోవడమే ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేనైతే చాలాసార్లు ట్రై చేసి పెట్టాను మా ఇంట్లో వాళ్ళకి. మనం మిగిలిపోయిన దోశ పిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకొని అప్పుడప్పుడు పెట్టండి. ఇంకా పిల్లలు బయట బర్గర్స్, స్నాక్స్, సమోసాలు అని చెప్పి అడగరు. స్నాక్స్ టైంలో ఇలాంటివి అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే ఇంకా ఇంట్లో ఫుడ్కే అలవాటు అవుతూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పిల్లలు లేస్ ప్యాకెట్స్ అని, లేకపోతే ఏదైనా కుర్కురే ప్యాకెట్స్ అని, బర్గర్, పిజ్జా అలాంటివి అడుగుతూ ఉంటారు కంపల్సరీ ఈవినింగ్ టైంలో. సో అలాంటివి అడిగినప్పుడు మనం ఇలాంటి టేస్ట్ చేసి పెడుతూ ఉంటే వాళ్ళు అవి అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, బోండాలు అయితే బాగా వేగిపోయినాయి. ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు తీసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా అయితే వచ్చేసినాయో. ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.